పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే అని చెప్పిన మన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుండి 21 వచనాల వరకు. చాలా విశేషమైన వాక్య భాగం ఇది. మనందరికీ సుపరిచితమైన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టి ఇంకా 12 గంపల నిండా మిగిలిన ముక్కలను ఎత్తిన భాగం ఇది. అయితే మొదటిగా ఈ వాక్య భాగంలో యేసుప్రభు వారు బాప్తిస్మిచ్చిన యోహానును గురించి, ఆయన చనిపోటు విని అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళెను, జనసమూహంల సంగతిని విని పట్టణాల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి అని 13వ వచనంలో రాయబడింది. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహంను చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను అని 14వ వచనంలో చదువుతాం. ఈ వాక్యాన్ని చదివినప్పుడల్లా, అంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 12-13 వచనాలు చదివినప్పుడల్లా దావీదు సొలొమోనుతో చెప్పిన కొన్ని సంగతులలో ఒకటి బాగా గుర్తొస్తూ ఉంటుంది. అదేంటంటే, 1 దినవృత్తాంతముల గ్రంథంలో 28వ అధ్యాయం 29వ వచనంలో దావీదు సొలొమోనుతో అంటాడు, పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెదకిన వారికి ఆయన ప్రత్యక్షమవుతాడు అని. ఇంకా ఇర్మియా పుస్తకం 29వ అధ్యాయం 13వ వచనంలో కూడా, మీరు నన్ను వెదకినడలా పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసినడలా మీరు నన్ను కనుగొందురు, అంతేకాదు నన్ను నేను మీకు కనబరుచుకొందును అని మన తండ్రిన దేవుడు చెప్పడం మనం అక్కడ చూస్తాం. అలాగే యేసుప్రభు వారు కూడా ఒంటరిగా అరణ్య ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆయనను వెతుక్కుంటూ వెంబడించిన జనుల దగ్గర నుండి ఆయన తప్పించుకోవచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. వారు ఆయన కోసం వెంటబడి వచ్చినందుకు వారి మీద కనికరపడ్డారు, ఎంతో కనికరపడ్డారు. అలా కనికరపడి వారిలో రోగులను బాగు చేయటం ద్వారా ఆయన దైవత్వాన్ని ప్రత్యక్షపరిచారు. ఈ భాగం మనకేం నేర్పిస్తుందంటే, ఆయనే మనల్ని వెదకి వచ్చి రక్షించారు, కానీ రక్షించబడిన మనం ఆయన వెంట నడవాలి. అలా నడిచినప్పుడు మాత్రమే మన జీవితాలలో అద్భుతాలు చూడగలుగుతాం, ఆయన కనికరాన్ని పొందుకుంటాం. పూర్ణ మనసుతో వెతికి విచారణ చేస్తే ఆయన దైవత్వం మనకు ప్రత్యక్షమవుతుంది. ఆయన చేత అద్భుత రీతిగా పోషించబడతాం కూడా. యోహాను మరణవార్త విని ఆయన ఒంటరిగా సమయం గడుపుదామని వెళ్ళారు. తనను కనుగొనడానికి వచ్చిన వారిని ఆ సమయంలో ఆయన తృణీకరించలేదు. తను ఒంటరిగా గడపాల్సిన సమయంలో కూడా ఆ ప్రజలు తన కోసం వచ్చిన విధానాన్ని బట్టి, అంటే వారు ఎంతో శ్రమ కోర్చి పట్టణాల నుండి కాలినడకన ఆ అరణ్య ప్రదేశానికి వచ్చారు. వారిని చూసి ఆయన ఎంతో కనికరపడ్డారు. ఈ విషయాన్ని ఎప్పుడు మన హృదయాల్లో ముద్రించుకోవాలి. ఎందుకంటే మన ప్రభు తన కోసం ఏ కొంచెం మనం ప్రయాసపడినా దానికి ఎన్నో రెట్లు ప్రతిఫలం ఆయన ఇస్తారు. ఇంకా 15వ వచనంలో చూస్తే, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే ప్రొద్దుపోయింది. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కోవడానికి వారిని పంపించవేమని చెప్తారు. అయితే ప్రభు అంటారు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి అని. ఈ మాటలు మనకెంతో ధైర్యాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఆయన నోటి నుండి ఒక మాట పలికినప్పుడు అది జరిగించడానికి కావాల్సినవన్నీ కూడా ఆయనే ఇస్తారు. ఆయన ఎవరికైనా ఒక పని అప్పచెప్తే ఆ పని చేయడానికి సామర్థ్యాన్ని ఇస్తారు, వనరులు సమకూరుస్తారు. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది మన సొంతంగా ఆయన పెరట చేయటం కాదు, ఆయన చెప్పాలి. ఆయన చెప్పిందైతే ఆయన ఇవ్వబద్ధుడై ఉన్నాడు. ఇక్కడ కూడా శిష్యులను మీరే వారికి ఆహారం పెట్టండి అని చెప్పినవాడు ఆకాశం నుండి మన్నాని కురిపించగలడు, ఆహారాన్ని కురిపించగలడు. ఎందుకంటే యేసుప్రభు అన్నారు, తండ్రి ఏం చేయడం చూస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడని తనని గురించి యోహాను సువార్తలో చెప్పారు. ఇశ్రాయేలీయులకు అరణ్యంలో మన్నాను కురిపించిన వాడు ఇక్కడ కూడా చేయగలడు. కానీ ఇక్కడ వారి దగ్గర ఉన్నదాన్ని తీసుకుని ఆశీర్వదించారు. ఎందుకంటే రెండవసారి తండ్రి పంపించిన మన్నా యేసుక్రీస్తే కాబట్టి. అందుకే ఆయన అంటారు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు. ఆల్రెడీ పరలోకం నుండి పంపబడిన జీవాహారమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్నారు. కాబట్టి మరలా పంపవలసిన అవసరం లేదు. అక్కడ వారి దగ్గర ఏముందో దాన్ని తీసుకుని ఆయన ఆశీర్వదించగలరు. ఆనాడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆ మన్నా యేసుప్రభువునే సూచిస్తుంది. ఆయనే వారి మధ్య ఉండగా మరలా ఆకాశం నుండి మన్నాను కురిపించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనే జీవాహారమై ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత ఇంకొన్ని ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహించటానికి మనం ప్రయత్నం చేద్దాం. అదేంటంటే, మన దగ్గరున్నవి ఆయనకు తీసుకుని వెళ్ళిస్తే వాటిని ఎంతో ఆశీర్వదిస్తారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఇచ్చే విషయంలో కూడా అది ప్రభు అంగీకరించిందైతేనే, అంటే ఆయన తెమ్మన్నదైతేనే ఆయన ఆశీర్వదించబద్ధుడై ఉన్నాడు. ఇక్కడ 18వ వచనంలో
శిష్యులు వచ్చి మా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పినప్పుడు వాటిని నా యొద్దకు తేండి అని ప్రభు అనడం మనం గమనించాలి. ఈ విషయాన్ని ఇది చాలా చిన్న విషయంలాగా మనకు అనిపించవచ్చు, కానీ ఈ మాటను మనం గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ప్రభు నా యొద్దకు తేండి, నా యొద్దకు రండి అని పిలువబడిన వారి విషయంలోనూ, నా యొద్దకు తేండి అని చెప్పి మనం ఇచ్చిన వాటి విషయంలోనూ చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. అలా ఇచ్చిన వాటి విషయాల్లో విస్తారమైన ఆశీర్వాదాలను మనం చూస్తాం. ఆయన చెప్పింది కాకుండా మన సొంత ప్రేరేపణతో చేసిన దానికి ఆయన బాధ్యుడు కాడు అన్న సంగతిని మనం విస్మరించకూడదు. కొన్నిసార్లు సాతాను కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు మనల్ని నష్టపరచటానికి. అందుకే ఇచ్చే విషయంలో ఎప్పుడూ పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి. లేకపోతే మనం చాలా మోసపోతాం, అనవసరమైన సమాధానాన్ని కోల్పోయే పరిస్థితుల్లో పడిపోతాం. మనం ఎప్పుడూ పరిశుద్ధాత్మ నడిపింపుకు మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి. ఇది ప్రతి క్రైస్తవునికి చాలా అత్యవసరమైన పరిస్థితి. పైగా అంత్యదినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇది చాలా మోసపూరితమైన రోజులు. అందుకే ప్రభు చాలాసార్లు చెప్పారు మనకి, ఏమనంటే మిమ్మల్ని మీరు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అని. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా తెచ్చి ఇచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో మనకి ఇక్కడ 20-21 వచనాల్లో కనబడుతుంది. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులను రాయబడింది. దేవుని హృదయానుసారుడైన దావీదు కూడా 23వ కీర్తనలో రాస్తున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని. దేవుడు పొంగి పొర్లేంత ఆశీర్వాదాలు మనకిస్తారు. అలా ఇవ్వడం ఆయనకిష్టం, అది ఆయన స్వభావం. ఆయన మనల్ని దీవిస్తే మనం అనేక తరములకు దీవెనకరంగా మారిపోతాం. కాబట్టి ఈరోజు మన ధ్యానంలో నేర్చుకున్న విషయాలను ఇంకొకసారి చూసుకుని వాటిని మన హృదయంలో ముద్రించుకుందాం. 1, ఆయన కోసం మనం పడిన ఏ శ్రమ అయినా ఆయన కనికరం మన మీద ఉండేలా చేస్తుంది. 2, ఆయనను దైవత్వపు ప్రత్యక్షత కావాలంటే పూర్ణ మనస్సుతో ఆయనను వెంబడించాల్సిందే, వెతకాల్సిందే. 3, దేవుడు ఏదైనా పని చేయమని చెప్తే మనకు కావలసిన వనరులు ఆయనే మనకు ప్రొవైడ్ చేస్తారు. మన దగ్గర కొంచెమే ఉండొచ్చు, కానీ వాటిని ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆయనే అంతటికీ సరిపోయేలాగా ఆశీర్వదిస్తారు. 4, మన దగ్గరున్నవి ఆత్మ ప్రేరేపించినప్పుడు ఆయనకిస్తే వాటిని ఎంతగానో ఆశీర్వదిస్తారు. మనం అనుభవించగా ఇంకా ఎన్నో మిగిలి అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మారుతాం. అందుకనే ప్రతిసారి మనం పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండేలాగా మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి. ఎప్పుడూ ఇతరుల దగ్గర నుండి తీసుకునే వారంగా కాకుండా ఇతరులకు పంచిపెట్టగలిగే స్థితిలోకి రావాలని ప్రార్థించుకుందామా? మా తండ్రి అయిన దేవా, కేవలం నీ పేరు మాత్రం తెలిసిన వారిగా కాకుండా మీ దైవత్వపు ప్రత్యక్షతలను పొందుకునే వారిగా ఉండాలని కోరుకుంటున్నాం. దయచేసి ఈ మనవి ఆలకించండి. మీ కనికరం మా పైన ఎప్పుడు ఉండేలాగా మమ్మల్ని మీరు దీవించండి. మాకు కలిగిన సమస్తంను మీరు 5 రొట్టెలు 2 చేపలను ఎలాగైతే ఆశీర్వదించారో అలాగా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం. ఆ ఆశీర్వాదాలను అంటే మేం పొందుకున్న ఈ ఆశీర్వాదాలను అనేకులకి పంచిపెట్టే వారిగా ఉండే మనసు మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ రోజంతట్లో మేము చేయ పనంతటినీ మా కుటుంబాలని దీవించి మేలు చేయమని మా జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.